తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హీరోలు ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పుడు సాధారణంగానే వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొంటాయి. కొత్త ప్రాజెక్టుతో మరింత ఎంటర్టైన్ చేస్తారన్న నమ్మకాలు ప్రేక్షకుల్లో తప్పకుండా ఏర్పడతాయి. కానీ ఇక్కడ కళ్యాణ్ రామ్ విషయంలో మాత్రం అలాంటి రిజల్ట్ కనిపించలేదు. బింబిసారాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కళ్యాణ్ తన లేటెస్ట్ సినిమా అమిగోస్తో మాత్రం ఆ సక్సెస్ ట్రాక్ని కొనసాగించలేకపోయాడు. ఇదొక కొత్త కాన్సెప్ట్ అయినా దానికి తగినట్టుగానే యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టినా రిలీజ్కి ముందు ప్రీ బుకింగ్స్ పెద్దగా ఏమీ జరగలేదు. పోనీ ఫస్ట్ షోకి తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్తో అయినా కలెక్షన్లు పుంజుకున్నాయా అంటే అదీ లేదు. వాతావరణం అంతా చాలా డల్గా కనిపించింది. అందుకే 700కు పైగా థియేటర్లలో రిలీజ్ చేసినప్పటికీ ఈ సినిమా తొలి రోజు పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 2,05,00,000 షేర్ కలెక్షన్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 2,55,00,000 షేర్ మాత్రమే నమోదైంది. ఇది నిజంగా డిసప్పాయింట్ ఫిగర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి ముందు కళ్యాణ్ నుంచి వచ్చిన బింబిసారా సినిమా తొలి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 6,30,00,000 షేర్ కలెక్షన్లు రాబట్టింది. కానీ అమిగోస్ మాత్రం 2,05,00,000 షేర్తోనే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. బింబిసారాతో పోలిస్తే అమిగోస్ కలెక్షన్లు 3 రెట్లు డ్రాప్ అయ్యాయి. తొలి రోజే పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే మిగతా రోజుల సంగతి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. 2-3 రోజులలో ఈ సినిమా 1 కోటికి పైగా మాత్రమే వసూళ్లను నమోదు చేసింది. ఇక 4వ రోజు వచ్చేసరికి ఏకంగా పాతాళానికి పడిపోయింది. కేవలం 34 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. రోజులు గడిచే కొద్దీ ఈ సినిమా వసూళ్లు మరింత డ్రాప్ అవుతూ వస్తున్నాయే తప్ప ఎక్కడా పెరగట్లేదు. చాలా చోట్ల థియేటర్ రెంట్కి సరిపడా వసూళ్లు కూడా రావట్లేదు. దీంతో ఈ సినిమాను చాలా థియేటర్ల నుంచి తొలగించేశారు. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా పని దాదాపు అయిపోయిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా అటు ఇటుగా కేవలం 6 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏమో 11,50,00,000 వరకు చేసింది. అంటే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే ఇంకా 5.5 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ సినిమా అంత మొత్తం కాదు కదా, కనీసం మరో 1 కోటి కూడా రాబట్టేలా కనిపించట్లేదు. ఈ లెక్క ప్రకారం ఈ సినిమా సుమారు 4 లేదా 5 కోట్ల నష్టాలతో చాప చుట్టేయడం ఖాయంలా కనిపిస్తోంది. బింబిసారాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని శిఖరం ఎక్కిన కళ్యాణ్ రామ్ ఆ తరువాతి సినిమా అమిగోస్తో మళ్లీ కిందకు పడిపోయాడు. ఈ సినిమా ఇంతలా బోల్తా పడడానికి కారణం దీని సబ్జెక్టే. చెప్పుకోవడానికి ఇది మంచి సబ్జెక్టే అయినా ఎగ్జిక్యూషన్ కొంచెం తేడా కొట్టేసింది. పైగా ఇలాంటి సబ్జెక్టుకి కనెక్ట్ అయ్యే ఆడియన్స్ చాలా అంటే చాలా తక్కువ మందే ఉంటారు. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటి సబ్జెక్టుకి అంత త్వరగా కనెక్ట్ అవ్వరు. దీనికి తోడు ఈ సినిమాకు తొలి రోజు పెద్దగా పాజిటివ్ టాక్ కూడా రాలేదు. క్రిటిక్స్ కూడా ఈ సినిమాపై పెదవి విరిచారు. ఇలా మౌత్ టాక్ సరిగ్గా లేకపోవడం, సబ్జెక్టు కూడా కనెక్ట్ కాకపోవడం వల్ల ఈ సినిమా బోల్తా కొట్టేసింది.